హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంటల్ గైస్. ఈ రోజు మనం మా తోటలోకి అయితే వచ్చాం. సో ఇక్కడ ఒక ట్రీ అయితే ఉంది కదా, దీని మీద ట్రీ హౌస్ అయితే కట్టబోతున్నాం. చాలా కర్రలు అయితే నరికి ఇక్కడ ట్రీ హౌస్ అయితే కట్టబోతున్నాం దీని మీద. సో దీని మీద క్యాంపింగ్ కూడా చేస్తున్నాం. ట్రీ హౌస్ బిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫాస్ట్గా ట్రీ హౌస్ అయితే కట్టేద్దాం. గ్యాస్ కథలు కావాల్సిన సైజులో అయితే నరుక్కున్నాం. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కట్టడం ట్రీ హౌస్. సో అడ్డం కర్రలు అయితే నరుక్కున్నాం. ఇదే బేస్ కింద అయితే ఉపయోగపడతాయి మనకి. ఓకే 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 కరెక్ట్గా మన ప్లాన్ కరెక్ట్గా అనుకున్నట్టు వచ్చింది. కాకపోతే ఇటువంటి కర్రలు మనకి ఇంకా చాలా కావాలి. ఇంకా చాలా నరుకుని వద్దా. మళ్ళీ కొన్ని కర్రలు అయితే తెచ్చుకున్నాం దీని మీద కోసం. సో లంచ్ టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది, దగ్గర దగ్గర 2:30 దాటింది. మేమైతే ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ కూడా వచ్చేసింది. సో తినేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇదైతే కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు తినడం స్టార్ట్ చేద్దాం. ఎత్తుకు దా.
గైస్ ట్రీస్ చాలా కష్టపడి కట్టాం. నైట్ అయితే అయిపోతుంది, చీకటి అయిపోతుంది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. పైన కమ్మలు అవి కట్టి నిచ్చెనైతే వేసుకుంటే మన ట్రీ హౌస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజంతా టైం అయితే అయిపోయింది. మేమే ముగ్గురమే ఉన్నాం. వీడియో కూడా మేమే తీసుకుంటూ మేమే కట్టడం వల్ల అయితే ఈరోజు కంప్లీట్ చేయలేకపోయాం. సో ఇంకా చిన్న వర్క్ అయితే ఉంది, రేపైతే వచ్చి కంప్లీట్ చేసేద్దాం. రేపట్లో ఫినిష్ అయిపోతుంది ఇది మొత్తం. సో నిచ్చెన ఇక్కడ మెట్లు ఎక్కడానికి ఇక్కడ, సో పైన ఇక్కడ ఉండడానికి టాప్ మొత్తం కంప్లీట్ చేసేస్తే మన ట్రీ హౌస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో రేపు వచ్చి అయితే పూర్తిగా చేసేద్దాం. గైస్ ఎంతో కష్టపడి 2 రోజులు కష్టపడి మన ట్రీ హౌస్ అయితే కంప్లీట్ చేసాం. సో మన ట్రీ హౌస్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఇంకా ఎక్కువ లైక్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇదే ట్రీ హౌస్లో మనం 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. గైస్ ట్రీ హౌస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 24 hours ఈ ట్రీ హౌస్లో క్యాంపింగ్ అయితే చేద్దాం. సో వీడియోకి ఫాస్ట్గా లైక్ చేసేయండి.